కుమ్మరి ఇంటి దగ్గరికి మీరు ఎప్పుడైనా వెళ్ళారా? కుమ్మరి కుండలు చేస్తున్నప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? నేనైతే చిన్నతనంలో కుమ్మరి వీధి గుండా కూరగాయల మార్కెట్ కి వెళ్ళేవాడిని. నేను వెళ్ళినప్పుడు ఆ యొక్క కుమ్మరి పాత్రలు చేస్తూ ఉండేవాడు. కుమ్మరి ఇంటి ముందు ఓ మట్టి కుప్ప ఉండేది. అదెప్పుడు తడిపి ముద్దగానే ఉంచేవాడు. మట్టి ముద్దని కాళ్ళతో తొక్కి 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 ఆ తర్వాత అందులో ఉన్న పుల్లలు గాని రాళ్ళు గాని పిక్కలు గాని ఏముంటే వాటిని తీసేవాడు. చేతులతో పిసికి ఇంకా ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్తగా చేసిన తర్వాత ఆ పెద్ద మట్టి కుప్పని చిన్న చిన్న ముద్దలుగా చేసేవాడు. ఆ ముద్దలుగా చేసిన తర్వాత ఆ ముద్దని చక్రం మీద పెట్టేవాడు. ఆ చక్రాన్ని ఒక వెదురు కర్ర తీసుకొని ఆ చక్రాన్ని తిప్పి 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 స్పీడ్గా తిరుగుతూ ఉన్నప్పుడు రెండు చేతులు ఉపయోగించి తనకి నచ్చిన పాత్రను చేసేవాడు. మీరు గమనించండి, కుమ్మరివాడు ఎప్పుడు ఒక చేత్తో పాత్రను చేయడు. తన పాత్ర చేయడానికి రెండు చేతులను ఉపయోగిస్తాడు. కొన్నిసార్లు వ్రేళ్లను ఉపయోగిస్తాడు, కొన్నిసార్లు మడాన్ని ఉపయోగిస్తాడు, కొన్నిసార్లు బ్రొటన వేలుని ఉపయోగిస్తాడు. ఇలాగ ఉపయోగించి ఒక మంచి పాత్రను చేస్తాడు. మనం గమనిస్తే కొన్నిసార్లు ఆ పాత్ర ఆ కుమ్మరి చేతిలో పగిలిపోతుంది. చాలా పాత్రలు బాగానే వస్తాయి, సడన్ గా ఒక పాత్ర పగిలిపోతుంది. మన జీవితాల్లో కూడా ఈరోజు అదే జరుగుతూ ఉంది. మన జీవితాలు చాలా హ్యాపీగా సాగిపోతుంటాయి. అంతా బాగుంది అనుకున్న స్థితిలో మన జీవితాల్లో శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి. ఇటువంటి పరిస్థితుల్లో నీవు కృంగిపోకుండా, నిరాశ పడకుండా దేవుని వైపు చూసినప్పుడు ఆయన అంటాడు, నేను బాగు చేసే దేవుణ్ణి.